మధ్య పబ్లిసిటీ కోసం మన డైట్ మీద పడి ఏడవటం అనే ఒక కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. అంటే ఏం లేదు, పాపులర్ అయిన దీని మీద పడితే మరి ఏమైనా పబ్లిసిటీ వస్తుంది అనుకుంటారేమో. ఈ మధ్య కొత్తగా 6 రోగాలు బిగినాయి డైట్ మీద. వీళ్ళల్లో ఎవడో కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ చేశా కదా, ఓపెన్ ఛాలెంజ్ ఎవడో ముందు రాడు. కానీ ఏదోలే మనం పెరిగితే ఏదైనా పబ్లిసిటీ వస్తుంది అనుకుంటారు, ఏమనుకుంటారు, లూజ్ కామెంట్లు మీరు సోషల్ మీడియా ఉంది కదా అని లూజ్ కామెంట్లు చేస్తారు. అలాంటి వాళ్ళ కోవలో మన బక్తియార్ చౌదరి గారని మా పాత మిత్రుడైన ఆయన ఏదో స్పోర్ట్స్ మెడిసిన్ అనుకుంటా, గతంలో ఏదో 2-3 ఛానల్లో టీవీ డిబేట్లో తలపడి ఏదేదో చెప్పేవాడు ఆయన సైన్స్ అంటే మామూలుగా ఈ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా మోసపోతారు. సరే, అది పక్కన పెడితే తాజాగా ఆయన ఒక విశ్లేషణ చేశారు. ఆ విశ్లేషణ ఏంటంటే, వీఆర్కే డైట్ చేసిన వాళ్ళు ఒప్పుకున్నాళ్ళండి మాట. సింగరేణి కాళ్ళు తెలుసంట, బరువు తగ్గారంట, షుగర్ తగ్గిందంట, బాగానే ఉంది. అయితే ఈ మహానుభావుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళందరిలో యూరియా ఒకటి, క్రియాటిన్ ఒకటి పెరిగిందంట. ఏదో కిడ్నీలు పోయే స్టేజ్ వచ్చిందని ఇప్పుడు ఏనాడు 5 ఏళ్ల నాడు బిరువాలో పెట్టి మూలం పడిపోయిన ఓ ముసలి ఆరోపణ ఒకటి తీసుకొచ్చి పెట్టాడు. ఇవన్నీ ఎప్పుడో డైట్కి నెక్కరేసిన రోజుల్లో ఆన్సర్ ఇచ్చేసాను. ఇవన్నీ కిడ్నీలు పోవటం, అట్లానే ఇంకేదో పగలబండి జో కొట్టేశాడు. దాంట్లో గ్లూకోజ్ నియోజెన్సిస్ ప్రాసెస్లో బ్రెయిన్కి 80 గ్రామ్స్ గ్లూకోజ్ కావాలి కాబట్టి రామకృష్ణ గారి డైట్లో గ్లూకోజ్ పెట్టరు కాబట్టి గ్లూకోజ్ లేకపోతే ఎట్టా నడుచుద్ది అంటాడు వ్యవహారం. గ్లూకోజ్ అనలేండి ఆయన, కార్బోహైడ్రేట్ అంటాడు. బ్రెయిన్కి 80 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ కావాలంట. అది అందకపోతే ఎలా అని ఆయన గుండెలు బాధేసుకుంటున్నాడు ఆయనకుండే నాలెడ్జ్తో. సరే, ముందు ఆయనకి సైంటిఫిక్గా ఆన్సర్ ఇద్దాం. విమర్శ ఎవరు చేసినా మనం సైన్స్ చెప్పేవాళ్ళం కాబట్టి, సైన్స్ చెప్పటం అంటే పుస్తకాల్లో చెప్పటం కాదు, గూగుల్లో ఉంది, ఏదో గూగుల్ కొట్టి తెచ్చుకొట్టినా వస్తుంది. ప్రాక్టికల్గా ఇక్కడ కూర్చుని కొన్ని లక్షల మిలియన్ల మందికి చేసి రిపోర్ట్లు చూసుకుని ఇవాళ డయాబెటిక్ టైప్ 1 దగ్గర నుంచి టైప్ 2 దగ్గర నుంచి బీపీ, థైరాయిడ్లు, అక్కడి నుంచి వాళ్ళ క్యాన్సర్లు, వేల మంది క్యాన్సర్లు తగ్గడం దగ్గర నుంచి ఇవన్నీ చూసి ఇంతమంది ఇన్ని వందల మంది డాక్టర్ల కాన్ఫరెన్స్లో మాట్లాడి ఇన్ని చేసిన నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. ప్రతిరోజు ఎస్ఎల్ఈల దగ్గర నుంచి సోరియాసిస్లు, రొమటైడ్ ఆర్థరైటిస్ దగ్గర నుంచి అవలేలుగా రివర్స్ చేయగలిగిన ఈ డైట్ని దగ్గరుండి చేస్తాను నాకు ఎంత సబ్జెక్ట్ ఉంటే నేను ఈ మాట చెప్పగలను, ఎంత ఆత్మవిశ్వాసం ఉంటే. సరే, ఈయన అన్నది చూద్దాం. పాయింట్ నెంబర్ 1 ఒకటి అడ్మిట్ చేశాడు ఆయన, సింగరేణిలో తగ్గడం చూశాను, షుగర్ తగ్గుతుంది, కార్బోహైడ్రేట్ మాంతే అని. అయ్యా, షుగర్ మానేసింది నిలబడదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక సెపరేట్ ప్రాసెస్. మెటబాలిజం మార్చడం, అది స్మూత్గా జరగటం, ఇదంతా ఒక పెద్ద డైట్ ప్రోగ్రామ్. క్యూటో డైట్లు నా చిన్నప్పుడు ఉన్న నుంచే ఉన్నాయి, నేను పుట్టక ముందు నుంచి, మీరు పుట్టక ముందు నుంచి కూడా ఉన్నాయి, భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి క్యూటో డైట్స్. కానీ అది ఏది కూడా ఒక్క డయాబెటీస్ని కూడా రివర్స్ చేయలేకపోయినాయి. ప్రపంచంలో ఎవరో కూడా నేను డయాబెటీస్ రివర్స్ చేశాను, క్యాన్సర్ చేశాను, సోరియాసిస్ని చేశాను, నా డైట్తో 100% జరుగుతుందని ఈ ప్రపంచ చరిత్ర ఇంతవరకు ఒక్కడో క్లెయిమ్ చేయలే. నేను క్లెయిమ్ చేయటమే కాదు, కొన్ని లక్షల టెస్టిమోనీలు ప్రజలకు చెప్పి చూశాను. మీకు తెలుసు, 2 రాష్ట్రాల దగ్గర నుంచి ప్రపంచం అంతా నేను తిరగటం, లక్షల మంది టెస్టిమోనీల్స్ ఇవ్వటం, ఓపెన్గా స్టేజెస్ మీదకి వచ్చి నేను చెప్పించినవి కాదు, నాకే ఛానల్ లేవు అఫీషియల్గా, వచ్చినవన్నీ మీకు తెలుసు. ఈ మనిషి అనేది ఏంటంటే, యూరిక్ యాసిడ్, క్రియాటిన్ పెరుగుతుంది డైట్ చేస్తే, షుగర్లు తగ్గుతాయి, ఒళ్ళు తగ్గుతాయి, కానీ 2 పెరుగుతాయి అని. అయ్యా, ఎవరు చెప్పారు మీకు? ఆల్రెడీ మీకు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంటే ఈ డైట్ చేస్తే కొద్దిగా ఎంత 5లోనో 6లో ఉండేది 7కో ఎందుకో కొంతమందిలో ఎలివేట్ అయ్యమాట. కరెక్టే, అది నేనే చెప్తాను మీటింగులు, డే 1 నుంచి చెప్తాను అది. అయితే దానికి వెంటనే మేము మా గ్రూప్స్లో కానీ మేము కానీ ఒక రెమెడీ కూడా చెప్తాం. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నాళ్ళు నేను ఫస్ట్లో చెప్పేవాడిని అంటే, డైట్ మొదలుపెట్టిన కొత్తలో ఈ ఫెబ్యూరిక్లాన్ ట్యాబ్లెట్లు డాక్టర్ సలహా మేరకు ఆ 40 mg అది వేసుకుంటే కంటిన్యూ చేయండి అని చెప్పేవాడిని. తర్వాత మా అబ్జర్వేషన్లో మేము చేసింది ఏంటంటే, ఆ ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేది లేకుండా చేసి డైరెక్ట్ సొరకాయ జ్యూస్, లేత సొరకాయ తీసుకుని తోలుతో సహా మిక్సీ వేసేసుకుని పొద్దున్న పరగడుపున ఒక 10 రోజులు 14 రోజులు తాగితే మీ 17-18 నుండి యూరిక్ యాసిడ్ కూడా 3-4 వస్తుంది. 100కు 99.999 మందిలో ఒకళ్ళిద్దరికి అంత తగ్గపోవచ్చు, కొద్దిగా తక్కువ తగ్గుతుంది. సో అంత సింపుల్ సొల్యూషన్ ఉండగా ఏమవుతుంది, డైట్ చేస్తే దెబ్బ తగ్గుతాయి. ఇకపోతే అత్యంత నేను ఇని ఇసుకు పుట్టి చాలా చిరాకేసి ఛాలెంజ్లు చేసి మిగతా వాళ్ళంతా తోకముడిసి పారిపోయిన పాత మొతక ఛాలెంజ్ ఏంటంటే, కిడ్నీలకి ఏదో జరిగిందని ప్రచారం కల్పించడం. నేనైతే ఒకటే చెప్తాను, నా మూలంగా, నా డైట్ మూలంగా కిడ్నీ ఫెయిల్ అయిందని వాడు అన్నా అంటే లాగి ఎడంకాలు చెప్పి తీసుకొట్టనని చెప్తాను. కిడ్నీకి ఏమైనా అయిందంటే నిజానికి ఈ గీతల మల్లేసే అవగాహన ఉండేవాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు కూడా సిగ్గుపడతారు ఇలాంటి వాళ్ళతో కంపేర్ చేస్తే, ఎందుకంటే ఇది నెగిటివ్ నాలెడ్జ్ కుళ్ళో తెలియదు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కిడ్నీ పోవడానికి కారణం ఏంటి. ఇవాళ పని చేద్దాం. ముచ్చట పడుతున్నారుగా మన చౌదరి గారు మీకు నిజంగా దమ్ముంటే మనిద్దరం ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోండి. మీకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా, మీరు హైదరాబాద్లో ఉంటా, నేను హైదరాబాద్లో రామకృష్ణ హెల్త్లో ఉంటా, ఒక ఫోన్ కాల్ కింద ఉంటుంది, ఓ మెసేజ్ పెట్టండి. మీకు దమ్ముంటే ఏదైనా డయాలసిస్ సెంటర్కి వెళ్దాం,
మహావీర్కో, అపోలోకో, కిమ్స్కో ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకెళ్దాం. మీ ఇష్టమండి, ఛాయిస్ మీదే. డయాలసిస్ చేస్తే కొన్ని వేల మంది, 2000 మందో, 1000 మందో, 3000 మందో హాస్పిటల్ కెపాసిటీ బట్టి ఉంటారు. ఒకే ఒక్కరోజు. ఇప్పుడు ఇది అందిన దగ్గర నుంచి మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్కసారి డయాలసిస్ పేషెంట్ని అడుగుదాం, నా డైట్ చేసిన వాళ్ళు ఎందరు ఉన్నారు, నా డైట్ చేయకుండా బక్తియార్ చౌదరి గారు పెట్టిన గ్లూకోజ్ తినాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ రెండు చూద్దాం. గ్లూకోజ్ డైట్ చేసిన వాళ్ళు, కీటో డైట్ చేసిన వాళ్ళు, కిడ్నీలు పోయిన వాళ్ళు చూద్దాం. మీరు చేతనైతే దమ్ముంటే ఛాలెంజ్ తీసుకోండి. అక్కడ నా డైట్ చేసి పోయినాడు ఒక్కడున్నా మీరు ర్యాండమ్గా మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఆ రోజుతో డైట్ చేయడం మానేస్తా. ఛాలెంజ్ అయినా నా డైట్ విత్డ్రా చేసుకుంటా. నా డైట్ కారణంగా జరిగిందని కనుక ఏ సైన్స్తో దేంతో రుజువు చేసినా సరే. ఎందుకు పోతున్న ప్రాథమిక అవగాహన లేకుండా మీరేమి వైద్యం చేస్తున్నారు చౌదరి గారు? అసలు మీరు ఏం వైద్యం చేస్తున్నారు ప్రాథమిక అవగాహన లేకుండా? కిడ్నీ ఎప్పుడు పోతుంది? కిడ్నీ పోవటానికి కారణాలు ఏంటి? కిడ్నీ పోవటానికి ప్రధాన కారణాలు దీర్ఘకాలంగా ఉన్న డయాబెటీస్ కానీ, లేదా హైపర్ టెన్షన్ కానీ, బీపీకి వాడే పెంట మందులు కానీ, అట్లానే గ్యాస్ కేసుకే బోడి మందులు కానీ. మీరు రాస్తారుగా జీవితాంతం వాడంటారా బాబు గ్యాస్ కానీ, బీపీకి జీవితాంతం వాడమని. ఈ మందులు మీరు రాసిన పెయిన్ కిల్లర్స్, ఇది మాత్రమే కారణాలు గుర్తుపెట్టుకోండి. లేదా నీళ్లు తాగకపోవటం ఇలాంటి కారణాలు ఉంటాయి కదా. అది నా డైట్తో షుగర్ పోతుందని మీరే చెప్పారు సర్టిఫికేషను. బీపీ పోతుంది, ఆడితో పాటు మందులు నేను మొదటి రోజు 3 గంటల పారంటే షుగర్ కంట, బీపీ మందులు గ్రాడ్యువల్గా తీసేయమంట. షుగర్ పోయి బీపీ పోయింది, శుభ్రంగా రోజు 4 లీటర్ల నీళ్లు తాగిస్తాను కొద్దిగా రోజు మొత్తం మీద. ఎందుకు పోద్దండి? ఏ నొప్పులు ఉండవు నా దగ్గర డైట్ చేస్తే, ట్యాబ్లెట్స్ అని పోతాయి. ఎందుకు పోద్దండి కిడ్నీ? ఎందుకు పోద్దంట? ఏమన్నా మాట్లాడటానికి అర్థం ఉందా? షుగర్ పోయి బీపీ మూల కారణాలు పోతే కిడ్నీ పోద్దా ఎక్కడన్నా? రెండోది, ఇంకొక అత్యంత భయంకరమైన ఈ అర్ధశతాబ్దపు అజ్ఞానం ఏంటంటే, ఫ్యాట్ ఎక్కడ ప్రాసెస్ అవుతుందండి? మన శరీరంలో గ్లూకోజ్ ఉంటే వెళ్ళి ఆ ప్యాంక్రాస్లో ఇన్సులిన్కి ప్రేరేపించడానికి ప్యాంక్రాస్, అట్లానే ఫ్యాట్ ఉంటే లివరు, కిడ్నీ ఉంటే ప్రోటీన్ ప్రాసెస్ చేస్తాయి. లేకపోతే తినేది నేను ఫ్యాట్ కదా, నా డైట్ అంతా ఫ్యాట్ కదా, ఫ్యాట్ వెళ్తే కిడ్నీలు ఎలా ప్రాసెస్ అవుతుందండి? ఏంటి కిడ్నీల మీద లోడ్ పట్టడం ఏంటి? ఏం చేస్తున్నారు? చదువుకున్న వాళ్ళే గేదలు మలేసేవాళ్ళే? ఏం భాష అది? ఏంటండి అది? ఫ్యాట్ వెళ్ళి కిడ్నీ మీద లోడ్ పట్టడం ఏంటి? ఏమైనా అర్థం ఉందా మీరు మాట్లాడేదానికి? అసలు ఈ మాత్రం తెలియకుండా మీరు వైద్యం అంటే చేస్తున్నారండి. నిజంగా జాలి పడుతున్నాను మీ దగ్గరికి వచ్చే పేషెంట్లను చూస్తే. నేను వ్యక్తిగతంగా సిద్ధాంతంగా చెప్తున్నాను, చాలా జాలి పడుతున్నాను. ఇలాంటి అవగాహనతో ఈ తప్పుడు వైద్యం చేస్తున్నారు మీరు. ఇక ముఖ్యమైన బండబూత్ ఏంటంటే, మన బక్తియార్ చౌదరి గారి మాటల్లో వీరమాచార్య గారి హై ప్రోటీన్ డైట్ అంట. ఈయన పెట్టాడు పేరు. రామకృష్ణ గారు మీ పేరు సుబ్బారావు అన్నట్టుంది. ఇది అటానే ఉంది చూస్తా అంటే. నాది ప్రోటీన్ డైట్ ఏంటండి? ఈ భూమి పుట్టిన తర్వాత ఈ ప్రపంచంలో 2 డైట్లు ఉన్నాయి. ఒకటి గ్లూకోజ్ డైటు, 2 కీటోన్ డైటు. ఈ కీటోన్ డైట్లు, గ్లూకోజ్ కాందల్లా కీటోన్ డైటేలేండి. ఎట్కిన్స్ అన్న, పాలియో అన్న, మీరు ఏదన్నా కీటోన్ డైట్లే. నాది కూడా కీటోన్ డైటే. కానీ ఈ కీటోన్ డైట్లో ప్రోటీన్ని డెఫిసిట్గా పెట్టిన ఈ ప్రపంచపు ఒకే ఒక్క డైట్ వీఆర్కే డైట్. మీరు తెలియకుండా ఏదో నాలెడ్జ్తో ఏదో మాట్లాడితే, ఒక దాని గురించి విమర్శ చేసేటప్పుడు మనం పబ్లిక్ ఫిగరు కోట్ల మంది ప్రజల్లోకి పాజిటివ్గా వెళ్ళిపోయిందని మీరే ఒప్పుకున్న ఒక దాన్ని ఢీ కొట్టాలంటే మినిమం కసరత్తు చేయాలి కదండి. నా డైట్ పేరేంటో తెలుసా మీకు? అఫీషియల్ పేరు వీఆర్కే పిఎంఎఫ్ డైట్, ప్రోటీన్ ఇండ్యూస్డ్ మెటబాలిక్ ఫ్యాట్ డైట్. అంటే ప్రోటీన్ కూడా డెఫిసిట్ అని అదాంటో, నాట్ ఓన్లీ గ్లూకోజ్, ప్రోటీన్ కూడా డెఫిసిట్. కాబట్టే ప్రపంచపు ఒకే ఒక్క పిఎంఎఫ్ డైట్ ఈజ్ వీఆర్కే డైట్ ఇండియా. మీరు వెళ్ళి నాది ప్రోటీన్ డైట్ అంటారు ఏంటండి? ఏం అవగాహన మీది? మిగతా ఉన్నాయేమో, మిగతా డైట్లన్నీ ఎక్కువ బేస్ ప్రోటీన్, అది మీరు కరెక్ట్. ఆయన ఏమన్నా చూసి అందరూ ఒక రకంగా ఉన్నారు, నేను అలానే ఆళ్ళగాట ఎలా కడతారండి మీరు? ఇది ఒకటి, నాది ప్రోటీన్ కాదు. పోతే ఈయన వెలువరించిన ఆణిముత్యంలో మరొక ఆణిముత్యం ఏంటంటే, బ్రెయిన్ కంట 80 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ కావాలంట. కార్బోహైడ్రేట్ కాదండి, గ్లూకోజ్. కొంచెం మీరు డాక్టర్ చదువుండి ఇట్లా మాట్లాడితే ఎలాగండి? కొంచెం చదవాలి కదా. నా గురించి ఒక వీడియో చేసి నా మీద ఒక విమర్శ చేద్దాం అనుకున్నప్పుడు, లేదా ఏదైనా బోరు మందాం అన్నప్పుడు మీరు కొద్దిగా కసరత్తుగా ఉండాలి కదా. లేదా నేను కూడా మీద పడతాను కదా. నేనేం క్లాస్ టైప్ శంకరాభరణం గారిని కాదు కదా, సమరశివారెడ్డి కదా. నేను కూడా ప్రిపేర్ అవ్వాలి కదండి. కొంచెం కార్బోహైడ్రేట్ కాదు, గ్లూకోజ్. ఒకటి బ్రెయిన్కి గ్లూకోజ్ లేకపోతే ఏదో అయిపోద్ది, ప్రళయం వచ్చేస్తుంది ఎట్టా అని అంటున్నాడు ఆయన. గ్లూకోజ్ నియోజన్స్ వస్తున్నాను కూడా చెబుతున్నాడు ఆయన. గ్లూకోజ్ నియోజన్స్ వస్తే మీకు అభ్యంతరం ఏంటండి? మంచిదేగా వస్తే. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? గ్లూకోజ్ నియోజన్స్ వచ్చింది, శరీరం చేసే పని అది చేస్తుంది. ఇప్పుడు మన లివర్ ఉంది శరీరంలో. బక్తియార్ చౌదరి గారు ఆర్డర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన తిన్నా గ్లూకోజ్ని తీసుకెళ్ళి గ్లైకోజ్ రిజర్వ్లో పడేస్తుంది. అట్లానే విటమిన్ ఏడిఏకేలు దాస్తుంది, అలానే ఫ్యాట్ని కూడా దాస్తుంది.
అవసరమైనప్పుడు రిలీజ్ చేస్తుంది, కన్వర్షన్ చేస్తుంది మీ లివరు. దానికి మీకు ఏంటంటే సంబంధం? మీ ఆదేశాలు ఏమన్నాయండి? దాని పని అది చేసుకుంటుంది. శరీరంలో భాగాలు అటు పని చేసుకుంటాయి. అందులో ప్రాసెస్సే సహజమైన ప్రాసెస్ గ్లూకోనియోజెన్సెస్. ఏంటి మీ అభ్యంతరం ఏంటి గ్లూకోనియోజెన్సెస్ చేస్తే? బ్రెయిన్కి కార్బోహైడ్రేట్ కావాలా? బ్రెయిన్కి గ్లూకోజ్ కావాలి. ఎస్, బ్రెయిన్కి ఏం కావాలి? మొత్తం కావాలి. లేకపోతే కొలెస్ట్రాల్ ఉంది, మొత్తం శరీరం అంతా కావాలి. 100 ట్రిలియన్ సెల్స్ తయారు చేయడానికి కావాలి, హార్మోన్స్ రన్ అవటం కావాలి, బ్రెయిన్కి కావాలి, కిడ్నీకి కావాలి. అసలు దేనికి అవసరం లేదు, అన్నిటికి కావాలి. మరి నేను పెట్టకుండా ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన చిన్నప్పుడు మనకి నిక్కర్లు వేసుకున్న రోజుల్లో చదువుకున్న నాలెడ్జ్ కాదు, అప్డేటెడ్ నాలెడ్జ్ చాలా వచ్చిందండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎస్ బ్రెయిన్కి గ్లూకోజ్ కావాలి, ఎస్ బ్రెయిన్ రన్స్ ఆన్ గ్లూకోజ్, ఐ యాక్సెప్ట్. కానీ ఆ గ్లూకోజు మీరు ఆహారంతో తినే గ్లూకోజ్ కాదండి. మీరు ఫ్యాట్ తిన్నా ఏమి తినకపోయినా కూడా మన శరీరమే మీరు తీసుకున్న దాన్ని ఆ ఫ్యాటీ యాసిడ్స్గా గ్లిజరాల్గా అగైన్ గ్లిజరాల్ని ఆ ప్రోటీన్ నుంచి దాన్ని తిరిగి బ్రేకప్ చేసి గ్లూకోజ్గా మార్చి ఎంత కావాలంత అందిస్తుందండి శరీరానికి. నా డైట్ ఎందుకు ఇంత సక్సెస్ అయిందంటే మీరు చెప్పిన మాటల్లోనే ఉంది. మీరు ఏదైతే నన్ను విమర్శిస్తున్నారో అందులోనే ఉంది ఒక అద్భుతమైన సైన్స్. నేను ఇక్కడ ప్రోటీన్ కూడా డెఫిసిట్ ఇస్తాను. మామూలుగా ఏం జరుగుతుంది, ప్రపంచం అంతా ఎక్కడ ఫెయిల్ అయింది, వీఆర్కి ఎక్కడ సక్సెస్ అయ్యాడంటే, ప్రపంచం ఒక డైట్ ఇచ్చేటప్పుడు ప్రోటీన్ కోటా ఎక్కువ ఇచ్చారు. నిజానికి అది కొద్దిగా దాటిన తర్వాత అది పూర్తిగా ఇట్ బికమ్స్ ప్యూర్ కార్బోహైడ్రేట్ దట్ అట్రాక్ట్స్ ఇన్సులిన్. గ్లూకోజ్గా మారి అది ఇన్సులిన్ అట్రాక్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఎ సెమీ కార్బోహైడ్రేట్. ప్రోటీన్ అంటే కొత్త దిగిరాలేదు, కార్బోహైడ్రేట్లో ఒక రకం అంతే, ఇట్స్ ఎ సెమీ కార్బోహైడ్రేట్. సో నేను దాన్ని డెఫిసిట్ పెడుతున్నాను అంటే నా దాంట్లో అసలు గ్లూకోజ్ ఎక్సెస్ వచ్చే సమస్య లేదు. మినిమం రిక్వైర్మెంట్ గ్లూకోజ్ అవసరమని మీకు ఎవరు చెప్పారు? సింపుల్ ఉదాహరణ చెప్తాను, ప్రజలు జాగ్రత్తగానండి, ఈయన గురించి కాదు కానీ ఇదే కాదు, ఇట్లాంటి నాలెడ్జ్తోనే అవగాహనలోనే బ్రెయిన్ గ్లూకోజ్ కావాలి ఎట్టా, గ్లూకోజ్ లేకపోతే ఎట్టా అంటూ ఉంటారు. నేను డైట్ చేస్తున్న కొత్తలో కూడా తిరుపతిలో పేథాలజిస్ట్ ఇట్లనే ఇదే క్వశ్చన్ అయితే ఐఎంఏలో మన డాక్టర్లు అంతా తెగమోసారు. మంచి వాళ్ళందరూ పాజిటివ్గా తీసుకున్నారు. పెట్టినప్పుడు నేను అప్పుడే ఇచ్చాను కౌంటరు. దాన్ని చెప్పింది ఏంటంటే, మన పొట్టి శ్రీరాములు గారు తెలుసు కదా, అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష సిన్సియర్గా చేశారు కదా, 58 రోజులు ఏమైనా చేసినట్టున్నారు. ఆ నిరాహార దీక్ష చేసినప్పుడు మరి ఆయన వీళ్ళు చెప్పిన ప్రకారం నేను ఏదో ఒకటి పెట్టా, కనీసం ఫ్యాట్ పెట్టా, నిమ్మకాయలు ఇచ్చా, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఏదో ఒకటి ఇచ్చాగా, సూపులు గీపులు లాంటివి. ఆయన అది కూడా పెట్టలేదుగా. మరి 40 రోజులు 50 రోజుల తర్వాత కూడా ప్రస్తుతం ఎట్టమంటాడు ఆయన, బ్రెయిన్ కొట్టేయాలిగా. నువ్వు మీరు అన్నట్టు 2-3 రోజులు ఉంటూ గ్లూకోజ్ అంతా అయిపోతుంది స్టోర్డ్ది. ఆ తర్వాత గ్లూకోజ్ లేకపోతే బ్రెయిన్ కొట్టేయాలిగా. మరి ఎందుకు కొట్టేయాలి ఆయనకి? కొంచెం మోకాలు గోకండి సార్ అప్పుడప్పుడు. ఇవన్నీ ఊరినే విమర్శిద్దామంటే ముందు ఒక విమర్శకు వచ్చే ముందు కొంచెం కసరత్తు చేసి రండి. గ్లూకోజ్ అవసరం లేదని ఎవరు చెప్పారు? అది మీరు తింటే వస్తుందా? మీరే చెప్పారుగా గ్లూకోనియోజెన్సిస్ ప్రాసెస్ అని, అది ఉంది కదా. ఇంకో ముఖ్యమైన విషయం, ఈయన ఇంకో విషయం ఏంటంటే, సింగరేణి ఎంప్లాయీస్ అంతా ఏదో మొత్తుకుని చెప్పాడంటే ఈయన. అంటే సింగరేణి ఎంప్లాయీలు మీ తోటాళ్ళు షుగర్ పోగొట్టుకుని బరువు తగ్గించుకుని ప్రశాంతంగా ఉండి జబ్బులు లేకుండా ఉంటే మీకు నచ్చదు. ఏం శాడిజం అండి ఇది? నచ్చదు. నేను ఉన్నాను కదా, నా నెంబర్ మీకు మళ్ళీ నేనేం దాచుకునేవాడిని కదా. నేను ఎక్కడ కనిపించినా కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది. నాకు కొన్ని వేల గ్రూప్స్ ఉన్నాయి, దాంట్లో లక్షల మందికి నిరంతరం మా అడ్మిన్స్, మా టీములన్నీ ఇంక్లూడింగ్ డాక్టర్లతో సహా మేము 24 hours సర్వీస్ చేస్తూనే ఉంటాం. మేము ఉన్నాం అందుబాటులో. ఏంటి ఇబ్బంది మీకు? యూరిక్ యాసిడ్ పెడితే కిడ్నీలు పోతాయా? చెప్పండి. వాళ్ళకి ఏం చెప్పాలి? మీరు చక్కగా చేసుకోండి అని చెప్పాలి. లేదు దాంట్లో ఏమైనా కొన్ని మార్పులు మీకు తెలిసినవి, అవి చెడగొట్టేయో పడగొట్టేయో చెప్పాలి. మీరు ఎవరో తగ్గించలేదు కదా, మీ జనంలో షుగర్ తగ్గించలేదు కదా. అట్లానే మీరు లోకడ కూడా ఏం మాటలు మాట్లాడారంటే, ఈయన మాట్లాడిన మాటలు, రామకృష్ణ గారు మనం కిడ్నీలు పోయింటే నా దగ్గరికి 100 మంది వస్తున్నారంట. కాదు డాక్టర్ గారు, ఏమన్నా జనాలకి ఏమైనా చెవులో పూలు ఉన్నాయనుకున్నారండి మీరేంటి స్పోర్ట్స్ మెడిసిన్. ఒకవేళ కిడ్నీ పోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గరికి ఎందుకు వస్తారండి? ఆడ బుర్ర తక్కువ ఏమన్నా నెఫ్రాలజిస్ట్ దగ్గర పోతాడు ఎవడన్నా కిడ్నీలు పోతే. స్పోర్ట్స్ పేషెంట్ మీ దగ్గరికి ఎందుకు వస్తారు? ఎవడు చెవులో పూలు ఆడతారు మీరు? మీ దగ్గర కూడా 100 మంది వస్తున్నారంటే ఎందుకు వస్తారండి మీ దగ్గర 100 మంది? ఇదిగో ఇలాంటి మాటలు ఏదైనా ఉంటే నేను డిబేట్కి ఆహ్వానిస్తున్నా. మీకు చేతనైతే మళ్ళీ అందరికి ఇచ్చినట్టే మీకు కూడా బంపర్ ఆఫర్ ఇస్తున్నా. మీకు చేతనైతే ఓ పని చేయండి, మీరు ఏదో అలోపతిక్లో ఏదో తగ్గుద్ది, మందులు తొక్కతోలు అంటున్నారు కదా, అలా తగ్గకూడదు, గ్లూకోజ్ పెట్టాలని. గ్లూకోజ్ పెట్టి ఏం తగ్గించారండి? ఎన్ని లక్షల మందిని చంపారు, ఎన్ని కిడ్నీలు పోగొట్టారు? మొత్తం వీళ్ళ భారతదేశంలో పోయిన కిడ్నీల్లో 100% గ్లూకోజ్ డైట్ మీరు చెప్పిన డైట్ చేసి, మీరు చెప్పిన షుగర్ బీపీ మందులు వేసుకుని పోయినాయేగా. 100% ఇయ్యేగా, 100%. మరి మిమ్మల్ని ఏం చేయాలి? మీ డైట్లు ఇట్లాంటి పెంట డైట్లు అని చెప్పి ప్రపంచాన్ని నాశనం చేస్తున్నందుకు మిమ్మల్ని ఏం చేయాలి చెప్పండి. ఈయన వెలుగుచ్చిన మరో ఆణిముత్యం ఏంటంటే, ఈ గ్లూకోనియోజెన్సిస్ ప్రాసెస్లోనంట మజిల్ బ్రేక్ డౌన్ అవుతుందంట. ఆహా, ఏమి సెలవిచ్చారండి, మజిల్ బ్రేక్ డౌన్ అవుతుందా? ఫ్యాట్ అండి బ్రేక్ డౌన్ అయ్యేది. మీకు అసలు ఏమన్నా అవగాహన ఉందా? ఇదేంటిది? అది కీటోసిస్. ఏం కీటోసిస్?
న్యూట్రిషనల్ కిటోసిస్, ఇట్ ఈస్ నాట్ ఫోర్స్డ్ కిటోసిస్. విఆర్కే డైట్ కానీ ఇట్లాంటి డైట్లని ఏమంటారంటే కావాలని న్యూట్రిషన్ కిటోసిస్లో పెట్టాలని చేసిన ప్రయత్నం అది. సో న్యూట్రిషన్ కిటోసిస్లో ఉంటే బ్రేక్ అయ్యేది ఫ్యాట్ అండి. ఇవాళ నా డైట్ చేసి మీరే చెప్పారుగా బరువు తగ్గుతారని, మీ వీడియోలో తమరే సెలవిచ్చారు బరువు తగ్గుతారని. బరువు తగ్గితే పొట్ట తగ్గుతా కండపోద్దండి. మీకడ తెలుసు కండపోద్దని. ఛాలెంజే తీసుకుంటారా? 150 కిలోలు 160 కిలోలు తగ్గితే మధ్యలో పోతున్నాను అదాంటూ. జస్ట్ నేను అది అద్భుతమైన ప్రోగ్రాం. మీరు కావాలంటే వీడియోలు చూడండి, లేదా ఓపికంటే రండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. తెలియకపోతే తెలుసుకోండి. ఊరినే ఎలా పడితే అలా మాట్లాడమాకండి. మీకు ఇందులో జరిగే ప్రాసెస్ ఏంటంటే, నేను మీకు ఫ్యాట్ని పూర్తిగా ఫ్యాట్ మెటబాలజీ ఉండటం ద్వారా మీ డీప్ ఫ్రీజ్, ఇప్పుడు మీరు ఒక 50 కిలోలు 40 కిలోలు పెరిగారనుకోండి, ఆ డీప్ ఫ్రీజ్కి నేను యాక్సెస్ ఇస్తాను. ఎలా ఇస్తాను? నేను ఫ్యాట్ పెట్టడం వలన ఇన్సులిన్ ఉండదు. ఇన్సులిన్ ఇస్ మదర్ ఆఫ్ ఫ్యాట్ కాబట్టి ఇన్సులిన్ అక్కడ లేకుండా చేసి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఫ్యాట్ని కరిగించుకుని గుర్తుపెట్టుకోండి. ఫ్యాట్ నాట్ మజిల్. ఈ రెండింటి తేడా తెలియదు మీకు. అసలు ప్రోటీన్కి కార్బోహైడ్రేట్కి గ్లూకోజ్కి తేడా తెలియదని మీ వీడియోలోనే చూసిన వాళ్ళందరికీ అర్థమైంది. ఇంకా మీరు వచ్చి మాట్లాడితే ఎట్టగండి? కరిగేది ఫ్యాట్ గుర్తుపెట్టుకోండి. ఈయన సరే ఇలాంటి అల్పజ్ఞానం గురించి పక్కన పెడితే ప్రజలకు చెప్తున్నా, విఆర్కే డైట్లో ఎట్టి పరిస్థితులను కరిగేది కేవలం ఫ్యాట్ మాత్రమే. వన్స్ ఫ్యాట్ కరిగిన తర్వాత ఆ పర్సన్ ఇమీడియట్గా వెయిట్ గెయిన్ అవడం కూడా స్టార్ట్ చేస్తారు. విఆర్కే డైట్ ప్రపంచంలో కొంతమంది భావిస్తున్నట్టు ఇది వెయిట్ లాస్ డైట్ కానే కాదు. ఇది ఒక ఐడిల్ వెయిట్ డైట్. మీ ఒంట్లో ఫ్యాట్ అంతవరకు తీస్తుంది. ఫ్యాట్ అయిపోయిన తర్వాత మజిల్ బిల్డ్ చేస్తుంది. ఆ మజిల్ బిల్డ్ చేసే ప్రాసెస్లో భాగంగానే ఇంతలా ఉంటాడు, కానీ ఆడు గుడ్ మజిల్ ఉండదు. అప్పుడు ఏం చేస్తుందంటే ఇది బ్యాడ్ ఫ్యాట్ని తీసేసి ఈ కొవ్వుని తీసి మజిల్ ఏర్పరుస్తుంది. అందుకే చూడండి, మనం డైట్ చేసిన వాళ్ళు, సార్ మేము 2 ఇంచెస్ తగ్గాం సార్ ఫ్యాట్ బిల్ట్ కానీ అది కానీ మాకు వెయిట్గా చూస్తేనేమో అంతే ఉంది సార్, 80లో ఉన్నాడు 80లో ఉన్నాం, కానీ 2 ఇంచెస్ తగ్గింది సార్ అంటారు. ఆ ఇంచులాస్ ఎందుకు వస్తుందంటే ఈ మంచి మజిల్ కూడా ఏర్పడుతుందండి దీంట్లో. కావాలంటే మీకు సింపుల్ ఉదాహరణ చెప్తాను, లైవ్ ఎగ్జాంపుల్. నా దగ్గర నిన్నే ఓ పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్కి కుర్రాడికి సోరియాసిస్, క్రానిక్ సోరియాసిస్, కాళ్ళని వచ్చి స్కూల్ కూడా మానేశారు. 2 కాళ్ళకి భయంకరమైన సోరియాసిస్, ఆటోఇమ్యూన్ డిసీజ్. అల్లోపతి వాళ్ళు సోరియాసిస్ పేరు చేత గుడ్లు తేలేసి మా వల్ల కాదనేది. హాస్పిటల్లో ట్రీట్మెంట్లు అన్నీ అయిన తర్వాత అది 1కి 10 రెట్లు వేగంతో స్ప్రెడ్ అయ్యి రక్తం కూడా కారే పరిస్థితి. కరెక్ట్గా 28 రోజులు డైట్. నేను వచ్చాను నా దగ్గర. సోరియాసిస్ ఆల్మోస్ట్ 98% తగ్గిపోయింది. తమాషా అంటే తెలుసండి, నా డైట్ చేసినందుకు 9 కిలోలు బరువు పెరిగాడు. 9 కిలోలు బరువు పెరిగాడు ఆ పిల్లడు. 9 కిలోలు బరువు పెరిగాడు. 9 కిలోలు ఎక్కడి నుంచి వచ్చింది? మజిల్. విఆర్కే డైట్తో మజిల్ 100% సంపూర్ణంగా ఉంటుంది. 100% గుర్తుపెట్టుకోండి. 9 కిలోలు ఫ్యాట్ కాదు, మజిల్. అతను ఒక 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు కుర్రాడు. నేను మీ ముందు కమిట్ అయ్యా కదా. నీ ఎవడైనా కింద కూర్చుని సొల్లువాగుడు వాగే బదులు ఇది నేను కమిట్ అయ్యాను కాబట్టి ఆ వివరాలు అవన్నీ కన్నా తెలుసుకోవాలి మీరు అనుకుంటే కింద నా నెంబర్ ఉంది, రామకృష్ణ హెల్త్ లైన్. నేను పొద్దున్న సాయంత్రం వరకు ఉంటాను. మీరు వచ్చి కూర్చోండి. ఆ రికార్డులో ఆ పేరెంట్స్ దాంతో సహా మొత్తం చెప్తాను మీకు. నేను మీకు అప్పచెప్పలేకపోతే మీరు ఏమంటే అది ఊరినే కూర్చొని సొల్లు కామెంట్లు ఎవడో చేయదు. సొల్లుగాళ్ళందరికీ ఈ కింద కూర్చునో లేకపోతే కొన్ని హేతువాద కుక్కలు మురుగుతూ ఉంటాయి, కొన్ని హేతువాద ముసుగులో ఉన్న సూడో కుక్కలన్నీ. వీళ్ళందరూ కూడా ఒకటే సమాధానం. చేతనైతే నేను ఇక్కడ అందుబాటులో ఉంటాను రామకృష్ణ హెల్త్ లైన్లో. నేను మా పొద్దు నుంచి రాత్రి వరకు అందుబాటులో ఉంటాను. నా దాంట్లో దేన్ని ప్రశ్నించాలన్నా నేను ఓపెన్గా ఉన్నా. నేను పెట్టిన రిపోర్ట్లు, నేను పెట్టిన టెస్టిమోనియల్లు, ప్రపంచం అల్లోపతి కానీ ఇతర వైద్య ప్రాంతాల్లో అసాధ్యమైన టెస్టిమోనియల్ నేను పెట్టాను. రండి చూపిస్తాను. చూపించలేకపోతే మీరు ప్రశ్న తీసుకొస్తారో వీడియో కెమెరా తెచ్చుకుంటారో తెచ్చుకురండి. నేను చూపించలేకపోతే లైవ్లో దట్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ మై డేట్. నేను ఆ ఎవిడెన్స్లు అంతా మీ ముందు ప్రజెంట్ చేసి చేయకపోతే నా దాంట్లో ఒక్కటి తప్పును రుజువు చేసిన, ఒక్క ఫాల్స్ క్లైమ్ ముందు రుజువు చేసిన, ఆ రోజు తను లాస్ట్. దిస్ ఇస్ ఓపెన్ ఆఫర్. బక్తియార్ చౌదరి గారు మీకు కూడా అర్థమైంది కదా. సో ఊరికనే మీరు ఆల్రెడీ టీవీల్లో వచ్చి అబాస్ పాలయ్యి ప్రజల్లో నవ్వులు పాలయ్యారు. ఈ డైట్ మీద పైకి తిరుగుతూ తుమ్మేయటం ఏం జరుగుతుందో మీకు ఆల్రెడీ గతంలో జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏదో పబ్లిసిటీ కావాలనుకుని మళ్ళీ మొదలుపెట్టినట్టున్నారు. చేతనైతే ఆఫర్ ఇస్తున్నాను కదా, ఏదో కిడ్నీల గురించి ఏదో మాట్లాడారు కదా. చేతనైతే మీరు నిజంగా ఒక ప్రాక్టీస్ చేసే డాక్టర్ అయితే మళ్ళీ ఎప్పుడైనా టీవీలో కనిపించాలనుకుంటే మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. నా రామకృష్ణ హెల్త్ లైన్కి ఒక కాల్ చేయండి. మీరు ఎక్కడ రమ్మని నేను వస్తాను. ఒక హాస్పిటల్ మీరే సెలెక్ట్ చేయండి. ఒక 1000 మంది డయాలసిస్ వచ్చిన దగ్గరికి వెళ్దాం. ఒక్క చాట్ పుచ్చుకెళ్ళి ఇద్దరం వెళ్ళి ఆ డాక్టర్ని తీసుకెళ్ళి నోట్ చేసుకుందాం. ఒక్కొక్కడు వెళ్ళి నా డైట్ చేసినాడు ఉన్నాడో లేదో చూద్దాం. బక్తియార్ గారు చౌదరి గారు చెప్పిన గ్లూకోజ్ తిన్నాడికి పోయినాయా, లేకపోతే వీరమాచేని చెప్పిన కీటోన్ అడిగి పోయినాయా, మీ దిక్కుమాల మందులు ఆడిపోయినాయా, లేదా నా మందులు పారేసి షుగర్ బీపీ తగ్గించుకున్నట్టు పోయినాయో తేలుద్దాం. దేని కారణంగా పోయిందో. ఛాలెంజ్కి రెడీగా ఉంటే తీసుకోండి. సో ఊరికనే ఉంది కదా అని ఏదో పబ్లిసిటీ కోసం మీరు చేయాలని చూస్తే అది మీరు ఆకాశం మీద ఉమ్మేసినట్టు అవుతుంది.
చేతనైతే ఛాలెంజ్కి రండి. థ్యాంక్ యూ.